చేతబడి. అయితే ఈ చేతబడి అనే పదాన్ని మనం చాలా చోట్ల వినే ఉంటాం. అంటే ఎక్కువ శాతం ఈ చేతబడి అనే దాన్ని మనం చాలా మూవీస్ లో చూసే ఉంటాం. అయితే దీని గురించి విలేజెస్ లో ఉండే వాళ్ళకి చాలా ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం విలేజెస్ లోనే రోడ్ల పైన ఏదో ముగ్గు లాంటిది వేసి ఇంకా కోడిగుడ్లు నిమ్మకాయలు లాంటివి దాంట్లో పెడుతుంటారు. అయితే ఈ చేతబడి గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఇంకా ఒక మనిషి జుట్టు గోర్లు ఉపయోగించి వాటితో చేతబడి చేసి ఆ మనిషిని చిత్రహింసలు చేసి చంపుతారు అని చాలా మంది నమ్ముతారు. కానీ కొంతమంది మాత్రం అసలు చేతబడి అనేది లేదని ఇంకా దాన్ని అడ్డం పెట్టుకొని చాలా మంది మోసగాళ్ళు జనాన్ని మోసం చేస్తున్నారు అని అంటుంటారు. అయితే చేతబడి అనేది ఉందా లేదా అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చేతబడి అనేది ఒక మంత్ర విద్య. ఇంకా పూర్వం దీన్ని ఉపయోగించి శత్రువులను చంపేవారని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఇంకా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే దానికి కారణం చేతబడి అని నమ్ముతారు. అలాగే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇంకా మంత్రగాళ్ళు కూడా ఈ జనాలకి లేనిపోని భయాలు చెప్పి వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు లాగుతున్నారు. అయితే ఇది కొన్నేళ్లుగా కొనసాగుతుంది. అలాగే చాలా విలేజెస్ లో కూడా బ్లాక్ మ్యాజిక్ చేశారు అనే అనుమానంతో చాలా మంది అమాయకుల్ని కొట్టడం, చంపడం వంటివి జరుగుతున్నాయి. అంటే ఇక్కడ రియల్ గా వాళ్ళు చేతబడి చేశారు అనే దానికి ప్రూఫ్ అనేది ఉండదు. కానీ కేవలం వాళ్ళ మీద అనుమానంతో మాత్రమే ఇలా ఎంతో మందిని కొట్టడం, చంపడం వంటివి చేస్తున్నారు. అయితే కొంతమంది బ్లాక్ మ్యాజిక్ అనే పేరు అడ్డం పెట్టుకుని జనాల్ని భయపెట్టడం జరుగుతుంది. ఇక అసలు బ్లాక్ మ్యాజిక్ అనేది నిజంగా ఉందా లేదా అనే విషయానికి వస్తే మన పురాణాల ప్రకారం పూర్వం నుండే బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం చేతబడి అనేది ఉంది. ఇంకా చేతబడిని ఉపయోగించి జనాలను ఇబ్బందులు పెడుతున్నారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. కానీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ చేతబడి అనేది కొనసాగుతుంది. ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.